యేసు ఇచ్చు బహుమానం పరిచర్య ద్వారా మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియు నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చేను గాని పిరికితనము గల ఆత్మ నీవలేదు. 3 విషయాలు ఇక్కడ చెప్పబడి ఉన్నది. దేవుడు మనకు ఎటువంటి ఆత్మను ఇచ్చాడు చూడండి. దేవుడు తన మహిమ కొరకు ఇజ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. ఇప్పుడు వాక్యమును వినుచున్న మీరు ఇజ్రాయేలు, నేను ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేల్ దేశంలో వెళ్ళి అక్కడ సిటిజన్ తీసుకోవాలని కాదు. దేవుని దృష్టిలో తన బిడ్డలు, దేవుడు తన బిడ్డలుగా ఎంచి ఎవరిని నడిపిస్తున్నారో వారందరూ ఇజ్రాయేలే. కాబట్టి మనము ఇజ్రాయేలు. ప్రపంచంలో ఏ దేశాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుణ్ణి నమ్మి, వాగ్దానం నమ్మి, వాక్కు ప్రకారము నడుచుచున్న బిడ్డలు ఇజ్రాయేలు ప్రజలు. చూడండి, ఎటువంటి ఆత్మను ఇచ్చాడంట? శక్తియు ప్రేమయు. శక్తి అంటే బలం, ప్రేమ అంటే ప్రేమ. తర్వాత ఇంద్రియు నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చును గాని అంటే స్పష్టమైన ఒక తెలివి, జ్ఞానం, ప్రతిదానిని ఊహించి చేసే ఒక జ్ఞానం. ఇంద్రియు నిగ్రహం అంటే అదే దేవుడు మనకిచ్చాడు. పిరికితనమైన ఆత్మను దేవుడు ఇవ్వలేదు, భయము మనకి ఇవ్వలేదు. చూడండి, ఇజ్రాయేల్ దేశము వేరే దేశాలతో యుద్ధము జరుగుతున్నది, మీకు తెలుసు. అంటే ఇజ్రాయేలు ప్రధాని ఆయన స్పీచ్లో మాట్లాడినప్పుడు నాకు నిజముగా నా కళ్ళలో కన్నీరు వచ్చింది. అంటే ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, మోషే మమ్మల్ని నడిపించాడు. మోషే కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రామిస్ ల్యాండ్ అంటే కనాన్ దేశంలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు దేవుడే. తర్వాత బైబుల్ సేస్ అని సమూయేలు గ్రంథం నుండి ఒక వాక్యం చెప్తున్నాడు. తర్వాత సొలొమోన్, దావీదు ఏలిన స్థలం ఇది. అబ్రహాం, ఇసాక్, యాకోబు వారు దేవుడు వారికి నిబంధన చేసి ఇచ్చిన భూమి మా భూమి అని ఇలా మాట్లాడడం చాలా ఆశ్చర్యం కలిగినది. ఎందుకంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చరిత్రను ఒక ప్రధాని ప్రజలకు చెప్తున్నాడంటే, ప్రజలకు కాదు ప్రపంచానికే. ప్రపంచం మొత్తం చూచుచున్నది, దేశాలన్నీ చూచుచున్నవి ఆయన ఒక్కొక్క మాటను. అందరికీ ప్రపంచం అంతటా అది వినబడినది ఈ మాట. చూడండి, ఈ యుద్ధంలో మనం చూస్తే ఫస్ట్ వారికి బలం ఉన్నది. ఇజ్రాయెల్ అంటేనే చిన్న దేశమే, ఆ మ్యాప్లో కూడా సరిగా కనబడట్లేదు. అంత చిన్న దేశము పెద్ద పెద్ద దేశాలతో యుద్ధం చేస్తుంది అంటే బలము. తర్వాత ప్రేమ కూడా ఉంది. కొన్ని దినముల క్రితం మళ్ళీ ఇజ్రాయేలీయుల ప్రధాని, నేను లెబనాన్ పీపుల్తో మాట్లాడుచున్నాను, నేను ఇరాన్ ప్రజలతో మాట్లాడుచున్నాను, యుద్ధం వద్దు, పిల్లలు చదువుచున్న పిల్లలు భవిష్యత్తు, వారి యొక్క భవిష్యత్తు మీరు అటాక్ చేస్తే తప్పకుండా నేను అటాక్ చేస్తా, వదిలిపెట్టాను. ఇది మా భూమి, అబ్రహాం, ఇసాకు, యాకోబుకు దేవుడు ఇచ్చిన భూమి.
అస్సలు వదిలిపెట్టం. మమ్మల్ని ఎవరైనా దాడి చేస్తే మళ్ళీ ఇంకొకసారి ఇజ్రాయెల్ వైపు చూడకూడదు, అలా ఉంటుంది దెబ్బ అని బాగా ఆయన ఇట్లా మాట్లాడిండు. ఒక ప్రక్కలో బలం ఉన్నది, ఇంకొక ప్రక్కలో ప్రేమ కూడా వెల్లడి చేయబడినది. కొన్ని దినముల క్రితం లెబనాన్ పీపుల్తో, అమ్మా మీకు యుద్ధం వద్దు, పిల్లలు చనిపోతారు, మీరు అటాక్ చేస్తే మేము చేస్తాము, చాలామంది చనిపోతారు, కాబట్టి యుద్ధం వద్దయ్యా, ఆలోచించండి. ఇరాన్ ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, ఆలోచించండి, మనకి యుద్ధం వద్దు అని ప్రేమతో కూడా ఇజ్రాయేలు దేశపు ప్రధాని మాట్లాడడం అందరికీ యూట్యూబ్లో వచ్చినది మీరు కూడా చూడవచ్చు. అంటే ప్రేమ ఉన్నది, ఒక ప్రక్కలో బలం ఉన్నది, ఇంకొక ప్రక్కలో తెలివి, ఎట్లా చేయాలి అది కూడా ఇజ్రాయిల్ దేశం కరెక్ట్గా చేస్తుంది, ఎక్కడ కూడా మిస్ కాలేదండి. అంటే స్పష్టమైన జ్ఞానము, చాలా షార్ప్గా ఆలోచించడం, ఇవన్నీ ఇజ్రాయెల్ దేశ సైన్యం దగ్గర ఉన్నది, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది. అంటే ఎంత ట్రైనింగ్ ఉంటుంది, కొద్దిగా ఆలోచించండి. కరెక్ట్గా దాడి చేస్తున్నారు, కరెక్ట్గా ఎవరిని హతం చేయాలనో చేస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయిల్ మీద ఏ తప్పు లేదు. అక్టోబర్ 7వ తేదీ పోయిన సంవత్సరము 1200 మందిని హమాస్ వారు చంపారు. ఇప్పుడు మన దేశంలో వచ్చి ఒక 1200 మందిని ఎవరైనా చంపితే వదిలిపెడుతుందా మన ప్రభుత్వం? ప్రజలకు ఫస్ట్ భద్రత ఇవ్వాలి కదా. భద్రత ఇచ్చే ప్రభుత్వమే కరెక్ట్ ప్రభుత్వం. సరిగా భద్రత లేదని అనుకోండి, ఇప్పుడు మన రాష్ట్రంలో భద్రత సరిగా లేదు, రాత్రి సరిగా నెమ్మదిగా నిద్రపోలేకపోతున్నాం, మళ్ళీ ఓటు వేస్తామా ఆ ప్రభుత్వానికి? వేయం. ఫస్ట్ ప్రజలు కోరేది భద్రత, నెమ్మది, ప్రశాంతమైన నిద్ర, రాత్రి వెళ్ళి పడుకుంటే నిద్ర. ఇవన్నీ ఉండనే మనము మళ్ళీ ఓటు వేస్తాం. అలాగే మన దేశంలో ఎవరైనా ఇట్లా చంపితే వదిలిపెడతామా? వెంటనే యాక్షన్ ఉంటుంది, వెంటనే దాడి ఉంటుంది. ఇజ్రాయిల్ ప్రజలు 1250 మంది ఒక్క రోజులోనే చంపేశారండి. ఎలా ఉంటుంది? 250 మందిని పట్టుకొని వెళ్ళిపోయారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది వారే. ఇజ్రాయిల్ ప్రజలు వెళ్ళి దాడి చేయలేదు, యుద్ధం చేయలేదు, వారికి ఎటువంటి కీడు చేయలేదు, హాని చేయలేదు. కానీ వాళ్ళకి ఎప్పుడు హతం చేయాలి? ఈ లోకంలో కూడా అపవాది సాతాను కూడా దేవుని బిడ్డల మీద అలా కన్ను ఉంచుతాడు. మంచిగా త్రాగాడు కదా, మంచిగా అబద్ధం చెప్పాడు కదా, మంచిగా నేను చెప్పినట్టు లోబడినాడు కదా, ఇప్పుడు యేసు 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 అని, నేను రక్షణ పొందాను, యేసు రక్తం ద్వారా కడుగబడాను, పాపాలు క్షమింపబడినవి అని, ఇప్పుడు స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు అని మెల్లిగా మనకు తప్పకుండా దాడి చేస్తాడు అపవాది. ఇజ్రాయిల్ మీద ఎందుకు అంత కోపం? వారు ఎప్పుడు కూడా యుద్ధానికి పోలేదు, ఎప్పుడు ఎవరికి హాని చేయలేదు. అవును, కాబట్టి దేవుని బిడ్డలు కూడా ఎప్పుడు ఎవరికి హాని చేయరు. కానీ అపవాది మాత్రం దేవుని బిడ్డల మీద కన్ను ఉంటుంది. ఇజ్రాయేలు మీద వారికి ఎట్లా కన్ను ఉన్నది? ఎప్పుడు హతం చేయాలి ఇజ్రాయేలును. చూడండి, లెబనాన్ని బాగా యూజ్ చేసుకున్నారు. మొత్తం బంగర్స్ క్రింద అండర్ గ్రౌండ్లో రూట్, కొన్ని 100 కిలోమీటర్కి అండర్ గ్రౌండ్లో కనెక్షన్. ముందే ప్లాన్ చేసి ఇజ్రాయేల్ను హతం చేయాలి, ఇజ్రాయేల్ను లేకుండా చేయాలని మొత్తం ప్లాన్ అండర్ గ్రౌండ్లో. ఇప్పుడు అన్నిటినీ పగలగొట్టినది ఇజ్రాయిల్ సైన్యం. చాలా గోల్డ్ దొరికిందంట, చాలా 1000 కోట్ల రూపాయలు
డబ్బు దొరికిందంట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మంచిగా ఇజ్రాయేల్ అంటే దేవుని బిడ్డలకు దేవుడు తన ఆత్మశక్తిని ఇచ్చాడు. పిరికితనమైన ఆత్మ కాదు, ధైర్యం కలిగిన ఆత్మ. చిన్న దేశమే కానీ ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినా మమ్మను దాడి చేసి వదిలిపెట్టాము. అది ఎవరు కానీ, రష్యా కానీ, పెద్ద పెద్ద దేశం కానీ, ఏది కానీ మమ్మను ముడితే మేము వదిలిపెట్టాం. అంటే పిరికితనమైన ఆత్మను దేవుడు ఇవ్వలేదు, తన బిడ్డలకు ధైర్యంనిచ్చాడు. కాబట్టి మీరు, నేను, ఇజ్రాయిల్ దేవుని దృష్టికి మనకు కూడా ధైర్యమును దేవుడు ఇచ్చాడు. ధైర్యం అంటే పోయి వారితో కొట్లాడడం, వీరితో కొట్లాడడం, దాని కొరకు కాదు. ధైర్యమే సగం విజయం అండి, ధైర్యం. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ధైర్యముగా ఉండాలి. నేను కొందరికి చెప్తూ ఉంటాను, నా మమ్మీకి క్యాన్సర్ వచ్చిందండి, చాలా ప్రాబ్లం వచ్చిందండి, మెడికల్ రిపోర్ట్ ఇంకా బ్రతుకరని వచ్చిందండి. నేను అప్పుడు చెప్తాను, ఈ టైంలోనే గుండె ధైర్యం కావాలి. ఇప్పుడే ధైర్యముగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి. లోకంలో జన్మించాం, ఇంకా ముందుకు వెళ్ళాలి లాస్ట్ వరకు. భయపడకూడదు, అది వచ్చింది కాదా, ఇది వచ్చింది కాదా, ఏది భయపడకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని చెప్తూ ఉంటాను. దేవుడు మనకు పిరికితనమైన ఆత్మని ఇవ్వలేదు, ధైర్యమే సగం విజయం. అవును, అప్పుడు దాదాపు 20-25 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి అప్పుడప్పుడు ఫోన్ చేసి నన్ను బాగా బెదిరించాడండి ఫోన్లో. అట్లా చేస్తా, నిన్ను చంపేస్తా, అది చేస్తా. అప్పుడు ఒక 25 సంవత్సరాల క్రితం. ఆయన ఎవరో తెలియదు, నేనేం భయపడలేదు, కానీ బెదిరించాడు. నా దగ్గర 2 దావీదులు ఉన్నారు. ఒకటి తెలంగాణ దావీదు, ఒకటి ఆంధ్ర దావీదు. ఇద్దరు ఉన్నారు నా దగ్గర. ఫుల్ పర్సనాలిటీగా ఉంటారు, ఫుల్ స్టాండర్డ్గా ఉంటారు. ఆయన డాడీ అంటారు నన్ను. ఇద్దరు దావీదులు కూడా నన్ను డాడీ అని పిలుస్తారు, చాలా ప్రేమతో ఉంటారు. ఆయన నాతో ఉన్నప్పుడు ఈ ఫోన్ ఒకసారి వచ్చింది. వెంటనే ఏంటి డాడీ అంటే, ఇట్లా ఒక వ్యక్తి ఊకే ఫోన్ చేస్తున్నాడయ్యా అంటే, నాకు ఇవ్వండి ఫోన్ అని చెప్పి, ఇదిగో ఎక్కడ రావాలి, నేను ఒక్క వ్యక్తి వస్తా, ఎక్కడికి రావాలి చెప్పు, నేను వస్తా, చూద్దాం, నీరా అక్కడికి రా అని చెప్పి ఆయన ఫోన్లో మాట్లాడితే అప్పటి నుంచి ఆ ఫోన్ మళ్ళీ రాలేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, పిరికితనమైన ఆత్మను దేవుడు ఇవ్వలేదు, ధైర్యం, అదే సమయంలో ప్రేమ, తర్వాత బలము, మంచిగా ఊహించి చేసే జ్ఞానం. అంటే ఇది ఫైటింగ్ కొరకుని కాదు, ధైర్యమే సగం బలం. ధైర్యం పోయిందంటే అన్నీ పోయినట్టే. కాబట్టి ఈ లోకంలో ధైర్యముగా ముందుకు వెళ్ళాలి. అటువంటి ధైర్యంను దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపను మీకు ఇస్తాడు. ప్రభువా, ఈ దినము ఏ పని చేస్తున్నారో ఆ పని సక్సెస్ కావటానికి కృప దయచేయండి, ధైర్యం దయచేయండి. స్తోత్రం. ఈ లోకంలో అన్ని సమస్యలు ఉంటవి, ప్రాబ్లమ్స్ ఉంటవి, బెదిరింపులు ఉంటవి. ధైర్యం ప్రభువా నీవు మాకు ఇస్తున్నావు. ఇప్పుడే వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరి మీద నీ శక్తిని కుమరించండి. ఇప్పుడే నీ శక్తి కుమరించబడును గాక. ఎవరెవరు దేవుని ఆత్మ కొరకు ఎదురు చూచుచున్నారు, ఆశతో ఉన్నారు, ఇప్పుడే నీ బలమైన శక్తి కుమ్మరించబడును గాక. లార్డ్, ఫిల్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా విజయం దయచేయండి, తోడుగా ఉండండి, భద్రత దయచేయండి, ఎటువంటి హాని అపాయం జరగకుండా కాపాడండి, నడిపించండి. ఘనత మహిమ నీకే నేను చెల్లిస్తున్నా. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు తెలియజేయండి. తప్పకుండా మీరు బ్లెస్ అవుతారు. వాక్యమును వినండి, లోబడండి. పరలోక వైపు ప్రయాణంలో ఉన్నాం. బలము పొందండి, ధైర్యమును పొందండి, ముందుకు వెళ్ళండి. విశ్వాస ప్రయాణంలో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.